హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఫస్ట్ టైం వ్లాగ్ చేయబోతున్నానండి. ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం ఇది నా వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే కార్తీక పౌర్ణమికి మా ఊరి దగ్గర సాయిబాబా టెంపుల్లో 1,00,000 దీపాలలాగా పెడతారండి. సో వాటికి ముందు ఒక 1 వీక్ నుంచి ప్రిపరేషన్స్ ఉంటాయి. ఆ ప్రిపరేషన్స్ మేము ఎలా చేసాము ఏంటి అన్న దాని గురించి నేను వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇది అండి మా ఊరి సాయిబాబా టెంపుల్. ఫస్ట్ ఇక్కడ ముందర పెద్ద బాబా ఉంటాడు, బ్యాక్ సైడ్ టెంపుల్లోన మెయిన్ బాబా ఉంటాడు. ఇలా ఉంటుంది వ్యూ, టెంపుల్ వ్యూ మొత్తం బయటికి. సో ఇక్కడ ఎంట్రన్స్లో ఇలా రాసేసి ఉంటుంది, శ్రీ షిరిడి సాయి సేవాశ్రమం ఆస్పరి. ఇలా లోపలికి ఎంటర్ అవుతే మనకి ఎంట్రన్స్లోనే పెద్ద బాబా కనిపిస్తారండి. స్టార్టింగ్ గుడి కన్స్ట్రక్షన్ జరగక ముందు ఈ పెద్ద బాబాకి పూజలు చేసేవాళ్ళు ఒక 20 years బ్యాక్. సో అది కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇలా ఉంటుంది పెద్ద బాబా, లోపల మెయిన్ బాబా ఉంటారు. అండ్ ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ మొత్తం కార్తీక దీపోత్సవానికి 1,00,000 దీపాలకు పైగా అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటామండి ఒక 1 వీక్ ముందు నుంచే. ఇలా పెట్టుకున్న వాటికి మెయిన్ ఏ రోజైతే ఉంటుందో కార్తీక పౌర్ణమి ఆ రోజు ఒత్తులు ఆయిల్ అంతా వేసి మార్నింగ్ నుంచి రెడీ చేసి పెట్టుకొని ఈవినింగ్కి వెలిగిస్తారండి. రెడీ చేయడానికి కొంతమంది మేము కలిసి అంతా ఇలా రెడీ చేసి పెట్టుకుంటాము. వెలిగించడానికి ఊరు మొత్తం వస్తారండి, చాలా బాగుంటుంది చూడడానికి. సో నేను ఆ వ్లాగ్ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఎవరు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. అండ్ మేము ఎలా ఇవన్నీ అరేంజ్ చేస్తామనేది నేను జస్ట్ మీకు ఒక లుక్ చూపిస్తాను. గుళ్ళోకి ఎంటర్ అవ్వడానికి అలా ఉంటుంది మెయిన్ రూట్. నేను ఇక్కడ ఖాళీ ప్లేస్లో మేము అరేంజ్ చేసిన డిజైన్స్ అవన్నీ నేను చూపిస్తాను. మేము చాలా నీట్గా అరేంజ్ చేసి పెట్టామండి. అక్కడక్కడ కుక్కలు అంతా వాటిని స్పాయిల్ చేసి పెట్టేశాయి. మరి రేపు అన్నీ నీట్గా సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత రేపు మార్నింగ్ నుంచి ఆయిల్ ఒత్తులు వేయడం స్టార్ట్ చేస్తే ఈవినింగ్ లోపల ఫినిష్ అవుతుందండి. అప్పుడు ఈవినింగ్ 6 తర్వాత హారతి అయిపోతుంది. హారతి అయిపోయిన తర్వాత కార్తీక దీపోత్సవం స్టార్ట్ అవుతుంది. అందరూ అప్పటి నుంచి హారతి తర్వాత వెలిగించడం స్టార్ట్ చేస్తారనమాట. ఇలా ఇక్కడ చూస్తే అన్నీ ఇలా పెట్టేసి ఉంటాం. ఇది ఎంట్రన్స్ రోడ్ అండి లోపలికి మందిరం దగ్గరికి వెళ్ళడానికి. చూసారు కదా, మంచి మంచి ముగ్గులతో నీట్గా ప్రణిధులన్నీ అరేంజ్ చేసి పెట్టారు. పెట్టాము, మేమందరం కలిసే పెడతాము. అండ్ ఇలా ఒక రెండు వాటికి మధ్యలో ఒక దారిలాగా ఇలా అరేంజ్ చేస్తారండి. ఇటు సైడ్ ఒక లైను, ఇటు సైడ్ ఒక లైను. మొత్తం రోడ్ నుంచి ఇక్కడి దాకా ఉన్న ఖాళీ ప్లేస్ మొత్తం ఇలా ఫిల్ చేసేసి ఉంటారు ప్రణిధులతోన. చాలా బాగుంటుందండి. రేపు వెలిగించిన తర్వాత చూస్తే చాలా కన్నుల పండుగలా అనిపిస్తుంది. ఈ వ్లాగ్ కంపల్సరీ అందరూ చూడండి. నేను నెక్స్ట్ ఏదైతే వ్లాగ్ పోస్ట్ చేస్తానో ఆ వ్లాగ్ని ఎవరు మిస్ అవ్వకండి. అది మెయిన్ టెంపుల్ అండి. అండ్ ఇక్కడేమో గురుగారి హాల్ అని పక్కన ఉంటుంది. చూసారు కదా, మంచిగా అన్ని నీట్గా. ఇది చాలా డెడికేషన్తో చేయాల్సిన వర్క్స్ అండి. నీట్గా వాటిని ఫస్ట్ డ్రా చేసుకొని వాటిపైన నీట్గా పనిదలన్నీ ఇలా పెట్టేసుకున్నాము. పదండి టెంపుల్లో బాబాని చూపిస్తా.